కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము. భక్తులకు కోరిన సంపదలన్నింటినీ ప్రసాదించే నిపుణమైన అందమైన క్రీగంటి చూపులు కలవాడవు, సంసారబంధాలను వదలి వైరాగ్య చిత్తవృత్తితో ఉన్న విరక్తుల హృదయాలకు ఎల్లప్పుడూ ఆనందోత్సాహాలను కలిగించేవాడవు, వేదవ్యాస మునీంద్రులవారి వాజ్మేయ వైభవానికంతా గమ్యమైన వాడవు అయిన ఓ హరిహరనాథస్వామి, సావధానంతో నేను చెప్పబోయే ఈ కావ్యార్థాలను అవధరించుము. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము. మహర్షులు పాండవులం జూడవచ్చుట. ఓ హరిహరనాథ! జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి ఈ విధంగా చెప్పాడు. పాండవులు తమ చనిపోయిన బంధుమిత్రుల కందరికీ జలతర్పణాలను ఇచ్చారు. మూతాశౌచాన్ని పోగొట్టుకొనటానికి గంగానదీ తీరంలో ఒక సమతల ప్రదేశంలో గుడ్డల గుడారాల నెత్తించారు. ధృతరాష్ట్ర విద్రాదులను, భరతవంశీయుల భార్యలను ఆ గుడారాలలో ఒక నెల రోజులు ఉంచారు. ఆ సందర్భంలో ధర్మరాజును దర్శించటానికి వ్యాసుడు, నారదుడు, దేవులుడు, దేవస్థానుడు, కణ్వుడు మొదలైన మునీంద్రులెందరో శిష్యులతో సహా విచ్చేశారు. ధర్మరాజు వారందరికీ ఎదురుపోయి నమస్కరించి అర్ఘ్యపాద్యాది పూజావిధులతో సత్కరించి వారిని సంతోషపెట్టాడు. శ్రీకృష్ణుడు సోదరులు ఎల్లప్పుడూ తనతో కలిసి ఉంటూ ఉండగా ఆ మహర్షులను ధర్మజుడు సేవించాడు. ఆ రాజును వారందరూ ప్రియవచనాలతో పలకరించారు. ఆ తరువాత ఆ మహాత్ములందరి పక్షాన ధర్మరాజును కుశల ప్రశ్నలతో కూడిన మాటలతో సమ్మానించటానికి నారదుడు ముందుకు వచ్చాడు. ఆ మహర్షి పెద్దలనందరినీ కలయజూచి ధర్మరాజు ముఖం వైపు చూచి ఇట్లా అన్నాడు: శార్దూల విక్రీడితము. ధర్మజా, నీ అదృష్టమేమని చెప్పాలి? అటు శ్రీకృష్ణుడు సదా తన మనస్సులో నీకు మేలు కలగాలని కోరుతూ ఉండగా, ఇటు గర్వోత్సాహాలతో ఉప్పొంగే బాహుబలంతో ప్రకాశించే పార్థుడు గాండివ పరాక్రమంతో యుద్ధ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉండగా, ప్రజలందరూ నిన్ను గౌరవిస్తూ ఉండగా నీవు ఈ రాజ్యాన్ని ఈ విధంగా సగౌరవంగా సార్థకంగా పొందావు. చంపకమాల కురువంశంలో ప్రసిద్ధుడా ధర్మరాజా! లోకాలనన్నింటినీ భయపెట్టగలిగే భయంకర యుద్ధాలు సంభవించినప్పుడు నీ తమ్ములతో బయటపడడం మంచిది. యుద్ధాలలో పంతాలు పెరిగి బలాలను, మాత్సర్యాలను ప్రదర్శించే పట్టులలో సైతం ధర్మమార్గం నుండి ఏమాత్రం తప్పకుండా ఉండే నీ నియతి నీలోని ఎంతో మంచి గుణం. ధర్మరాజా, మరి దీనివల్ల నీ దుఃఖాన్ని తొలగించుకున్నావా? ఇప్పుడు నీ మనస్సు సంతోషాన్ని పొందిందా? వచనము. నారదుడి మాటలు విని ధర్మరాజు అతడితో ఇట్లా అన్నాడు: సీసము తేటగీతి, ఓ మునీంద్ర! శ్రీకృష్ణుడు మామీద సదా కృపాదృష్టి ప్రసరిస్తూ ఉండటం చేతను, బ్రహ్మజుల అనుగ్రహం చేతను, భీమార్జునుల మహాబాహుబలంతోనూ ఈ రాజ్యమంతా మాకు దక్కింది. అయినా జ్ఞాతులనందరినీ యుద్ధంలో అతిదారుణంగా వధ చేయటం వలన వంశభూషణుడు, గుణవంతుడు అయిన అభిమన్యుడిని, పాంచాలిపుత్ర పంచకాన్ని కోల్పోవటం వలన నాకు కలిగిన విజయాన్ని విజయంగా స్వీకరించటానికి నా బుద్ధి అంగీకరించటం లేదు. అంతేకాక నా మనస్సును మరొక్క విషయం కలతపెట్టుతున్నది. దానిని మీకు స్పష్టంగా విన్నవించుకొంటాను. చంపకమాల తన భుజపరాక్రమంతో కౌరవులకందరికీ ఆదరువుగా ఉన్నవాడు, మమ్మల్ని రణరంగంలో చిన్నపుచ్చినవాడు అయిన కర్ణుడు కుంతీదేవి మొదటి బిడ్డ అనే సంగతి తెలిపి కర్ణుడికి జలతర్పణాలివ్వాలని మాకు చెప్పాలని కోరికపడి స్వయంగా వచ్చి మేము తర్పణాలిచ్చే సమయంలో ఆమె చెప్పితే విన్నాను. వచనము. అప్పటినుండి నా మనస్సు నిప్పులలో దొరలించినట్లుంటుంది. ఆ కుంతీదేవి సూర్యవర ప్రసాదంతో ఆ మహాత్ముడిని కని నీటిలో విడిచిపెట్టిన సంగతి
ఆ తరువాత కర్ణుడు కౌరవుల వద్ద అంగరాజే ఉండగా వారికి మాకు యుద్ధం రాగా దానిని మాన్పించటానికే ఆమె ఒంటరిగా ఆ కొడుకు దగ్గరికి పోయి అతడి జన్మరహస్యం చెప్పిన సంగతి మొదలైన ఎన్నో అతడి విశేషాలను గురించి ప్రతిరోజూ మాకు చెబుతూ ఉంటుంది. సీసము ఆట వెలది. కర్ణుడు తన కుమారుడనే విషయం అతడికి తెలిపి నీవు నీ తమ్ములలోనికి వచ్చి చేరు మని అడిగింది. ఆ మాటకతడు ఇట్లా సమాధానం చెప్పాడు, నేను దుర్యోధనుడిని వదిలివస్తే కృతజ్ఞతాదోషం కలుగుతుంది. అంతేకాక నేను అర్జునుడితో యుద్ధం చేయటానికి జంకి ఆ వైపు వచ్చానని కూడా అంటారు. నన్ను కలుపుకొని కాని లేదా అర్జునుడిని కలుపుకొని కాని నీకు కొడుకులెప్పుడైనా 5గురే కాని 6గురని మాత్రం అనబోకుము. ఆ మాటలు విని కుంతి ఆ మిగిలిన కొడుకులకు అభయాన్ని ఇమ్ము అని కర్ణుడిని కోరింది. ఆయన అట్లాగే కాని మని వరమిచ్చాడు. ఆ వాగ్దానం మేరకు మమ్ములను 4గురిని పట్టి బాధించాడే కాని ప్రాణాలు తీసే ప్రయత్నం చేయలేదు. ఆట వెలది. కర్ణుడి జన్మవృత్తాంతాన్ని మొదట్లో తల్లి అయిన కుంతీదేవి స్వయంగా తానే రహస్యంగా ఉంచింది. ఆ తరువాత కర్ణుడు చెప్పటం సమంజసం కాదన్నట్లుగా గోప్యంగా దాచి ఉంచింది. అట్లా కావటంచేత కర్ణుడు కౌంతేయుడన్న సత్యాన్ని మే 5గురం తెలుసుకొనలేకపోయాం. దానివలన ఇంతటి విపత్తు వాటిల్లింది. కందము అలనాడు కురుసభలో కపటపుజుదం జరిగిన నాడు కర్ణుడు దుర్యోధనుడిని సంతోషపెట్టటానికి అధర్మాలనెన్నింటినో పలికాడు. అయినా అతడి మాటలకు నా మనస్సు కోపాతిశయాన్ని పొందకుండానే ఉండేది. ఆట వెలది. చూస్తే కర్ణుడి శరీరం కుంతి పోలికలు కలిగి ఉండేది. నేను దానిని గమనించి అట్లా కావటానికి కారణమేమే ఉంటుందా అని మనస్సులో మథనపడుతుండేవాడిని. కాని అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు ఏమి చేసేది చెప్పండి నారదా. కందము కౌరవులు చేసే అవమానాలకు నాకు కోపం బాగా రెచ్చిపోతుండేది. కాని కర్ణుడి ముఖకమలం చూస్తే చాలు వెంటనే నాకు తెలియకుండానే నా మనస్సులో శాంతం నిండిపోతుండేది. ఉత్పలమాల కర్ణుడిని చంపకుండా రణరంగం నుండి తిరిగి వచ్చావా? నీవు నాకు తమ్ముడివే కావని తెలివి తక్కువతనంతో అర్జునుడు నొచ్చుకొనేటట్లు మాట్లాడాను. నిజంగా నేను అన్నను చంపిన పాపిష్ఠిని. నా హృదయంలో పెళ్ళుబుకే ఈ దుహకాన్ని నేనెట్లా ఓర్చుకొనేది? అంతా తారుమారైంది. ఆ కర్ణుడు మేమందరము కలిసి ఉంటే ఆ దేవతాగణాలు సైతం మాకు అడ్డం నిలువగలిగేవా? వచనము నారదమునీంద్ర ఆ కర్ణుడి రథచక్రం రణరంగంలో భూమిలో కృంగిపోవటానికి గల కారణమేమిటి? ఆ వీరుడు పరశురాముడి చేత శపించబడిన విధం ఎటువంటిది? నాకు తెలియజెప్పండి. మీకు 14 లోకాలలో జరిగే విశేషాలన్నీ తెలుసుకొనే శక్తి ఉన్నది కాబట్టి ఈ సంగతిని మిమ్ముల నడుగుతున్నాను అని ప్రార్థించాడు ధర్మరాజు. అతడు అడిగిన విధంగా నారదుడు ఆ విశేషాలను వివరించటానికి పూనుకొని ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. నారదుడు ధర్మరాజునకు గర్ణుని చరితంబు సెప్పుట. కుంతీదేవి కన్నెగా ఉన్న కాలంలో దుర్వాసో మహర్షి ఇచ్చిన మంత్ర ప్రభావం వలన సూర్యదేవుడిని ఆసక్తితో ప్రత్యక్షం చేసుకుని కొడుకును కన్నందువలన మిక్కిలి సిగ్గుతో ఆ వాస్తవాన్ని ప్రకటించలేకపోయింది. కొడుకును కన్నప్పటికీ ఆమెకు కన్యాత్వం భగ్నం కాకుండా ఉండేటట్లు సూర్యదేవుడి వరం ఉండటం వలన ఆమె ఉత్తమ గృహిణిగా ప్రసిద్ధికెక్కింది. ఇదంతా దేవరహస్యం. ఆ విధంగా కుంతిచేత నదిలో విడువబడిన ఆమె కొడుకును సూతుడు చూచి ఇంటికి ఎత్తుకొనిపోయాడు. అందువలన కర్ణుడు సూతుడికి పుట్టినవాడని సూతకులల్లో పుట్టినవాడని లోకల్లో ప్రసిద్ధికెక్కుతూ పెరిగాడు. ధర్మరాజు నేర్పరితనం, భీముడి బాహుబలం, అర్జునుడి కోదండ పాండిత్యం, అర్జునుడికి శ్రీకృష్ణుడికి గల స్నేహం ఇవన్నీ చూచి హృదయం మండి కర్ణుడు బాగా బాధపడుతూ ఉండేవాడు. కందము నకుల సహదేవులకుండే నీతి శాస్త్ర కళాపాండిత్యాన్ని ప్రజలు మిక్కిలి ప్రీతితో మిమ్ములను మెచ్చుకొంటూ ఉండటం కర్ణుడికి నచ్చేది కాదు. అతడు దానికి మనసు కలతపడగా బాధపడుతూ ఉండేవాడు. వచనము అది అతడి స్వభావం. అంతేకాక విధి సంవిధానం కూడా అటువంటిదే. మీమీది ద్వేషంతో ఆ కర్ణుడు అసూయ పెంచుకొని దుర్యోధనుడితో చేతులు కలిపాడు. ఆ తరువాత అర్జునుడి విలువిద్యలోని మేటితనాన్ని గమనించి ఒకసారి ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లాడు.
ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు తనకు బ్రహ్మాస్త్రాన్ని సాంగోపాంగంగా ఉపదేశించుమని కోరాడు. నేను యుద్ధం చేయటంలో అర్జునుడికి సమానుడను కావాలని కోరి వచ్చాను. నీవా శిష్యులనందరినీ సమానంగా చూచేవాడవు, కాబట్టి నీదేవలన బ్రహ్మాస్త్రాన్ని పొంది ప్రకాశించవద్దా అని అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడితో ద్రోణుడిట్లా అన్నాడు, తేటగీతి, వేదోక్త విధి విధానాలను జీవితవ్రతంగా పాటించే బ్రాహ్మణ శ్రేష్ఠుడుగాని, సాటిలేని తపః ప్రభావం వలన పుణ్యశీలుడైన రాజు కాని బ్రహ్మాస్త్రాన్ని దానం చేస్తే స్వీకరించటానికి యోగ్యులవుతారు, కాని ఇతరులు కారు. కాబట్టి నీకు నేను బ్రహ్మాస్త్రాన్ని దానం చేయటం ధర్మం కాదు. వచనము. ద్రోణాచార్యుడు అట్లా అనగానే మంచిదని కర్ణుడు తన ఇంటికి తిరిగిపోయి మరునాడు బయలుదేరి మహేంద్ర పర్వతానికి వెళ్లి పరశురాముడిని దర్శించి వినయంతో నమస్కరించాడు. నేను బ్రాహ్మణుడిని, భృగువంశంలో పుట్టాను, అస్త్ర విద్య నేర్చుకొనాలన్న కోరికతో నిన్ను ఆశ్రయించటానికి వచ్చాను అని అన్నాడు. ఆ మాటలకు సంతోషపడి పరశురాముడు కర్ణుడిని శిష్యుడిగా స్వీకరించాడు. ఆ పైన కర్ణుడు అస్త్రవిద్యలో అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు అతడు ఆశ్రమ సమీప ప్రదేశంలో అస్త్రవిద్యాభ్యాసం చేస్తూ ఉండగా అతడి బాణం ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడి హోమధేనువు దూడకు తగలటంచేత అది చనిపోయింది. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణుడికి శాపం పెట్టాడు. దానివలన అతడి రథం నేలలో కృంగిపోయింది. ఇది ఇట్లా ఉండగా పరశురాముడు కూడా కర్ణుడిని శపించిన విధాన్ని వివరిస్తాను. కర్ణుడు భక్తుడై పరశురాముడిని సేవించటం వలన ఆయన అతడికి బ్రహ్మాస్త్రం మొదలుకొని అనేకాస్త్రాలను నేర్పాడు. ఆ తరువాత ఒకనాడు తేటగీతి పరశురాముడు కర్ణుడి తొడమీద తలపెట్టి నిద్రపోయాడు. వికారమైన భయంకరమైన ఆకారం కలిగిన అళకం అనే పురుగొకటి కర్ణుడి క్రింది తొడభాగాన్ని వడివడిగా తొలిచివేసింది. వచనము. కర్ణుడు గురువుకు నిద్రాభంగం కావటానికి ఇష్టపడక ధైర్యంతో ఆ పురుగు చేసే కొరుకుడుకు సహించి కదలకుండా ఉన్నాడు. నెత్తురు కారటం మొదలుపెట్టి క్రమంగా సాగి పరశురాముడి శరీరాన్ని తాకింది. ఆ స్పర్శకు పరశురాముడు మేల్కొని ఈ రక్తం ఎక్కడిది అని అడిగాడు. కర్ణుడు తొడ ఎత్తి కీటకాన్ని చూపి ఇది తొలుస్తూ ఉండగా మీ నిద్ర చెడకుండా ఉండాలని ఆ బాధను సహించి నేను కదలకుండా కూర్చున్నాను అన్నాడు. పరశురాముడు ఆ కీటకాన్ని చూడగానే కందము. పరశురాముడు చూడగానే ఆ పురుగు చనిపోయి రాక్షసరూపం పొంది ఆకాశ ప్రదేశంలో నిలిచి ఇట్లా పలికింది, ఓ దయామయ, నీ కారణంగా నాకు భయంకరమైన శాపం నివృత్తి చెందింది. నేను నా పూర్వరూపాన్ని పొందగలిగాను. వచనము. తాత్పర్యం గ్రస్తుడు అనే పేరుతో పిలువబడే ఒక రాక్షసుడిని నేను భృగు మహర్షి భార్యను అపహరించి అతడి శాపానికి గురి అయి కీటకంగా ఉంటూ వచ్చాను. ఓ పరశురామా, నీ చూపులనే అమూతపు చలకరింపుల వలన నేను మరల నిజరూపాన్ని పొంది సుఖంగా ఉన్నాను అని చెప్పి నమస్కరించి స్వేచ్ఛగా వెడలిపోయాట రాక్షసుడు. ఆ తరువాత పరశురాముడు కర్ణుడు ప్రదర్శించిన అపూర్వధైర్యాన్ని మనసులో లోతుగా భావించి అతడితో, కందము, బ్రాహ్మణజాతికి ఇటువంటి ఓర్పు ఉండదు, నిజంగా నీవెవడవు అని అడుగగా నేను సూతపుత్రుడనని కర్ణుడు భయపడుతూ సమాధానం చెప్పాడు. అందుకు పరశురాముడు మిక్కిలి కోపించి, వచనము. బ్రాహ్మణుడను అని పలికి నీవు వంచనతో నా శిష్యత్వాన్ని గ్రహించావు, దాని ఫలితాన్ని అనుభవించుము. నా వలన నేర్చుకున్న అస్త్రవిద్యా సంపద మొత్తం భగ్నమైపోవుగాక అని శపించాడు. కర్ణుడు కూడా చేయగలిగిందేమీ లేక విచారపడుతూ వచ్చి దుర్యోధనుడిని చూచి, ఆట వెలది ప్రభూ, నేను పరశురాముడిని ఆశ్రయించి అస్త్ర విద్యను గడించాను. ఇప్పుడీ లోకంలో వీరులెవ్వరూ యుద్ధంలో నన్ను ఎదుర్కొనేవారు లేరు అని అనగా విని దుర్యోధనుడు సంతుష్టాంతరంగుడయ్యాడు. వచనము. మీ అన్న అయిన కర్ణుడు నడిచిన విధాలటువంటివి. ఆ విధంగా కర్ణుడు దుర్యోధనుడికి ఆప్తమిత్రుడై ఉండగా కళింగరాజ్యాన్ని పరిపాలించే చిత్రాంగదుడనే రాజు తన పుత్రిక శుభాంగికి స్వయంవర మహోత్సవాన్ని చాటాడు. దానికి శిశుపాలుడు, నీలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజులెందరో చిత్రాంగదుడి రాజధాని నగరమైన రాజపురానికి చేరారు. దుర్యోధనుడు కూడా ఉత్సాహంతో చతురంగ బలాలను వెంటబెట్టుకొని కర్ణసహాయుడై రథమెక్కి రాజపురానికి వెళ్లాడు. అట్లా సమావేశమైన రాజులకందరికీ చిత్రాంగదుడు సముచిత సత్కారాలు చేసి, సీసము, ఆట వెలది, ధర్మరాజా,
చిత్రాంగదుడు తన కూతురైన శుభాంగికి స్వయంవర మహోత్సవ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. చెలికత్తెలు, దాదులు పేరుపేరున రాజులను చూపి పరిచయం చేస్తూ ఉండగా ఆ కన్య వారిని చూస్తూ చేతిలో కళ్యాణ పుష్పమాలను ధరించి రాజుల నడుమనున్న దారిని మెల్లగా నడుస్తూ దుర్యోధనుడిని దాటిపోయింది. అందుకు రారాజుకు కోపం వచ్చింది. ఆమెను ముందుకు సాగకుండా ఆపిపట్టి రథం మీద ఉంచటానికి ఆజ్ఞాపించి తాను సభను వీడి వెళ్లనారంభించాడు. సభలోని రాజులందరూ కలవరపడి గుమగుడి అతి భయంకరమైన విధంగా అతడిని ఎదుర్కొన్నారు. దుర్యోధనుడు కూడా వెనుకాడక అందరూ అతడి బలపరాక్రమాలను పొగడేటట్లు యుద్ధం చేశాడు. వచనము: ఆ సమయంలో శార్దూల విక్రీడితము బల్లెములను ప్రయోగించి రాజుల శిరస్సులను భయంకరంగా నేల రాలేటట్లు చేస్తూ, విచిత్రమైన నేర్పు, వేగం, గర్వం ప్రకాశించేటట్లు చేస్తూ ఏనుగుల, రథాల, గుర్రాల, పదాతుల సమూహాలను మట్టుపెట్టుతూ అందరికీ వారించటానికి శక్యం కానివాడుగా కర్ణుడు యుద్ధరంగంలో నిలిచాడు. వచనము: ఆ విధంగా బలపరాక్రమాలను ప్రదర్శించే వీరవర్యుడైన కర్ణుడిని చూచి చావగా మిగిలిన రాజులు భయపడి పలాయనం చిత్తగించారు. దుర్యోధనుడు సంతోషించి కన్యారత్నమైన శుభాంగిని తీసుకుని హస్తినాపురానికి చేరుకున్నాడు. అయితే అప్పటి పగను మనసులో పెట్టుకున్న జరాసంధుడు కర్ణుడిని ఒంటరి పోరుకు, ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు. కర్ణుడు వెళ్లాడు. సీసము ఆట వెలది. కర్ణ జరాసంధు లిరువురు అసహాయ వీరులై యుద్ధం చేశారు. కర్ణుడు జరాసంధుడి దివ్యాస్త్ర సముదాయాన్ని, ధనురాది సాధనాలను ధ్వంసం చేశాడు. జరాసంధుడు కూడా కర్ణుడి అస్త్రశస్త్రాలను వమ్ముచేశాడు. ఆపైన ఇరువురు రథాలపై నుండి నేలమీదకు దిగి పెరిగిన పట్టుదలతో బాహాబాహీ యుద్ధానికి పూనుకొని తలపడ్డారు. జరాసంధుడు బాధ పొంది కీలు విరుగగొట్టుకున్నాడు. అంతటితో పోరు ఇరువురు చాలించారు. జరాసంధుడు కర్ణుడి పౌరుషానికి మెచ్చి గారవించి అధిక సంపదలకు నిలయమైన మాలిని నగరాన్ని అతడికిచ్చాడు. కర్ణుడు అమిత తేజంతో తిరిగి వచ్చాడు. వచనము: జరిగిన ఈ రెండు మంచి పనులు నీకు కూడా కొంత తెలిసి ఉండవచ్చును. అట్లా బలపరాక్రమాలలో జగత్ప్రసిద్ధుడైన కర్ణుడి గొప్పతనాన్ని ధ్వంసం చేయదలచి ఇంద్రుడు అతడి కవచకుండలాలను భిక్షగా అడిగి పుచ్చుకున్నాడు. దానివలన ధర్మజ, నీకు మేలు జరిగింది. దానివలననే అర్జునుడు కర్ణుడిని సంహరించగలిగాడు అని చెప్పి మరల ఇట్లా అన్నాడు: చంపకమాల, ధర్మరాజా, నేను చెప్పేది విని గ్రహించుము. బ్రాహ్మణుడు కర్ణుడిని కోపగించి శపించాడు. ఆ తరువాత పరశురాముడు శాపం పెట్టాడు. ఇంద్రుడు మోసం చేసి సహజ కవచకుండలాలను గ్రహించాడు. కుంతివరమనే నెపంతో కోరి కోపాన్ని మాన్పింది. భీష్ముడు కర్ణుడిని అర్ధరథుడిగా చేసి అగౌరవపరిచాడు. శల్యుడు అనుచిత సంభాషణలతో కర్ణుడి హృదయాన్ని కలతపెట్టాడు. కృష్ణుడు అతడికి దాటరాని విధిగా నిలిచాడు. ఇన్ని జరగగా అర్జునుడు కర్ణుడిని రణరంగంలో వధించగలిగాడు. వచనము: అట్లా కాకపోతే కందము. ధర్మరాజా, శివుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, ద్రోణుడు, కృపుడు మొదలైన వారందరూ లెక్కకు మించిన దివ్యబాణాలను ఉపదేశించటం వలన అర్జునుడి ప్రతాపతేజం కర్ణుడి పరాక్రమతేజాన్ని ఆర్పగలిగింది సుమ. వచనము అని నారదుడు చెప్పగా విని తీవ్రమైన దోహకంచేత కలత చెంది ధర్మరాజు కన్నీరు మున్నీరు కాగా దీర్ఘనిశ్వాస విడుస్తూ ఉండగా అతడి సమీపంలో ఉన్న కుంతీదేవి అతడి అవస్థను చూచి అతడి శోకాన్ని మాన్పాలని అతడితో ఇట్లా అన్నది: చంపకమాల కుమారా, పుట్టుకను గురించిన నిజాన్ని చెప్పి అతడిని నీవైపు నేను ఆహ్వానించినప్పుడు ఆ సూర్యభగవానుడు కూడా కన్నకొడుకనే భావంతో కలిగిన కరుణతో కుంతి చెప్పిన మాట నిజం, నమ్ము నాయనా అని పలికాడు. కాని కర్ణుడు దుర్యోధనుడిని ఆశ్రయించి నీవైపు రావటానికి ఏ విధంగానూ ప్రయత్నం చేయలేకపోయాడు. కాబట్టి అటువంటి కర్ణుడి కొరకు నీవెందుకు ఈ విధంగా మానసిక వేదనను పొందుతావు? వలదని భావం. వచనము అని మాట్లాడిన కుంతీదేవి పలుకులు ధర్మరాజుకు ఏవగింపు కలిగించటంతో అతడు బాధపడి కుంతీదేవిని చూచి ఇట్లా అన్నాడు: నీవు నిర్వహించిన ఈ రాజకార్యాన్ని రహస్యంగా ఉంచటం వలననే ఇంతటి విపరీత పరిణామం కలిగింది అని అంటూ అంతటితో ఆగక కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. ధర్మరాజు స్త్రీలకు రహస్య రక్షణంబు లేకుండా శపించుట. తేటగీతి.
అన్ని లోకాలలో ఉండే ఆడవారికి రహస్యాలను రహస్యంగా కాపాడే శక్తి వారి మనస్సులలో లేకుండా పోవుగాక అని ధర్మరాజు శపించాడు. వచనము: తేజోవంతుడైన ధర్మరాజు ఆ విధంగా శపించి కుంతీదేవి కర్ణుడి విషయాలు దాచి ఉంచటమనే అంశం చర్చనీయాంశం కాగా అతడి మనస్సు కడచిన కార్యముల పట్ల ప్రసరించింది. అది కారణంగా కౌరవ పాండవ పక్షాలలో అసంఖ్యాకంగా ప్రాణాలు కోల్పోయిన బంధుమిత్రులు జ్ఞాపకం వచ్చారు. దానికి అమితంగా దుఃఖించాడు. విశేషించి కర్ణుడి మరణం అతడి మనస్సును గాయపరచింది. శోకతీవ్రత చేత శరీరం తూలినట్లయింది. అప్పుడు ధర్మరాజు అర్జునుడి మొగం వైపు చూచి ఈ విధంగా అన్నాడు: కందము, పాపరహితుడవైన పార్థుడా, మనకెందుకీ రాజ్యం? మరొక జనస్థానానికి వెళ్లి అక్కడ బిచ్చమెత్తుకొనే కార్యక్రమంతో బ్రతుకును సాగించుకొంటూ ఉందాము. అట్లాగైతే మనం సుఖంగా ఉంటాము సుమా. వచనము: అని ఇంకా ఇట్లా అన్నాడు ధర్మజుడు: సీసము, తేటగీతి, సగోత్రికులనందరినీ చంపాను, అది ఆత్మవధ కాదా? ఈ క్షత్రియ ధర్మాన్ని తగులబెట్టుము. అహింస, సత్యం, ఓర్పు, అనసూయ ఇటువంటి గుణాలు వనవాసం చేసేవారికుండదగినవని వేదాలు చెప్పాయి. నిజంగా ఎంత సముచితంగా ఉంది. మనం వనంలో నివసిద్దాం. గ్రహించావా? సుఖాన్నివ్వని రాజ్యమనే మాంసఖండం కొరకై కుక్కలు ఎగబడి కాట్లాడుకున్నట్లుగా తమలో తాము యుద్ధం చేసుకొని వంశాన్నంతా నాశనం చేసుకునే హేయమైన బ్రతుకవలసి వచ్చనే అనే దుఃఖం మిగిలించేదై ముల్లోకాల నేలే ప్రభుత్వమైనా నాకు సంతోషాన్ని కలిగించదు. కాబట్టి నేను రాజ్యాన్ని స్వీకరించను, మీరే తీసుకొనండి. మత్తేభము: ధృతరాష్ట్రుడు ధర్మాధర్మాలయందు పక్షపాతం లేని సమదృష్టితో చూడక తన కొడుకైన దుర్యోధనుడికి రాబోయే కీడును వారించలేకపోయాడు. నీచుడైన ఆ సుయోధనుడు ఎట్లా నడిస్తే అట్లా నడవనిచ్చాడే కాని మరల్చటానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. గర్హించదగిన శీలంగల ఆ దుర్యోధనుడు వంశాన్నంతా నాశనం చేసిపెట్టాడు. అతడిని చంపటం వలన కోపం మాత్రం చల్లారింది, కాని చివరకు మనసు శోకంతో నిండి దుర్భరమైపోయింది. వచనము: దుర్మార్గుడైన ఆ దుర్యోధనుడు కర్తవ్యాన్ని తెలుసుకొనకుండా దురభిమానంతో వ్యవహరించినా సహించి కర్తవ్యం నుండి నేను వైదొలగలేదు. రాజ్యాన్ని పొందాలనే ఆసక్తి నా మనసులో బలంగా ఉండటంచేత అమితమైన పాపాన్ని ఆచరించవలసి వచ్చింది. రాజ్య స్వీకారదోషం రాజ్య పరిత్యాగం వలనగానిపోదు. త్యాగశీలుడు జనన మరణ దుఃఖాలను పొందడని వేదాలు చెప్పుతున్నాయి. ఒక్కడికి ధర్మాలన్నీ చేయటం సాధ్యపడదు. నేను రాజ్య త్యాగం వలన పరిశుద్ధుడనొతాను. మీరు రాజ్యపాలన స్వీకరించి ఆసక్తితో వర్ణాశ్రమ ధర్మరక్షణం చేయండి. నేను తపోవనానికి వెళ్లి మునిజన సమూహ సన్నిధానంలో సుఖంగా ఉంటాను అని ధర్మరాజు అనగా ఇంద్రతేజోధనుడైన అర్జునుడు తన పరాక్రమానికి ఆ వాక్యాలు సహింపశక్యంగానివి కాగా కోపించి చిరునవ్వుతో ఆ మనోవికారాన్ని కప్పిపుచ్చి ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. అర్జునుడు ధర్మజున కుచిత వచనంబుల మనస్తాపోపశంబు సేయుట. కందము: ఓహో, నాకాశ్చర్యం వేస్తున్నది. ఇటువంటి మాటలు ఎక్కడైనా ఉంటాయా? భుజబలంతో శత్రువులను యుద్ధంలో చంపి చివరకు ఆ గొప్పతనమంతా కుప్పకులేటట్లు బిచ్చమెత్తుకొనటాన్ని కోరటం నీకు తగునా ధర్మరాజా? సీసము, ఆటవెలది. ధర్మమార్గంలో రాజ్యం వశమైతే దానిని పాలించకుండా పరాక్రమాతిశయాన్ని ప్రదర్శించకుండా వదిలివేయటం న్యాయం కాదు. నీకిటువంటి సంకల్పమే ఉంటే ముందుగా రాజులనందరినీ ఎందుకు చంపావు? భయపడి రాజ్యం వదిలి అడవులకు పోతే నిన్ను బేలవని అందరూ గేలిచేస్తారు. జనులెవ్వరూ నీ పనిని మెచ్చుకోరు. పాపం కలిగిందన్న అనుమానం ఏర్పడితే అశ్వమేధయాగం వంటి పుణ్యకార్యాలు చేస్తే అది తొలగిపోదా? మన వంశధర్మం వీగిపోయేటట్లు ఈ దీనమైన చర్యను నీ వెన్నుకున్నావు. సకల ధర్మాలను నెరవేర్చగలిగింది సంపదయే కదా. ధనం లేనివాడు నడపినుగు వంటివాడనే నహుషవాక్యం లోక ప్రసిద్ధం. దానిని గణించవలదా? కందము: బీదవాడిని, పతితుడిని, కృతజ్ఞత లేనివాడిని, మూర్ఖుడిని సమంగా భావిస్తారు ఉత్తములు. కాబట్టి ఓ ధర్మరాజా, ధనముంటేనే పురుషార్థాలు ఫలిస్తాయి. కందము: సంపదయే చుట్టాలను రప్పిస్తుంది. సంపదయే మిత్రులను సమకూరుస్తుంది. సంపదయే ప్రతాపాన్ని ప్రకాశించేటట్లు చేస్తుంది.
సంపదయే సద్బుద్ధి అని ఒప్పేటట్లు చేస్తుంది. కందము. ఓ రాజా, ఎవడి బంధుమిత్రులు ఆశ్రితులు ప్రాణాలు సంపదలు దప్పికతో కృషించి కొట్టుమిట్టాడుతుంటారో అతడు నిజంగా బలహీను డనబడతాడు కాని ఒడలు చిక్కి సన్నబడినవాడు కాడు. వచనము. కాబట్టి ధన సంపాదన బంధుమిత్రులను సంతోషపెట్టటం రాజులకు ప్రధాన కర్తవ్యం, మోక్షప్రదం. అంతేకాక తేటగీతి సగోత్రికులు చావటం వలన కదా దేవతలు సైతం అభివృద్ధి చెందారు. సంపదలను కొల్లగొట్టి పోరుచేసి శత్రువుల నుండి గ్రహించక అణగమణిగి ఉంటే సంపదలు సమకూరుతాయా అని పండితులు అంటారు. వచనము. వేదాలు కూడా ఇట్లా చెప్పుతున్నాయి. క్షత్రియులు బల పరాక్రమాలతో రాజ్యాలను గెలుచుకొని సంపదలు సంపాదించి పర్జన్యుడు మొదలైన దేవతలను యజ్ఞకార్య సముదాయంతో సంతోషపెట్టి స్వర్గాదిలోకాలను పొందుతారు. అదే పద్ధతి నాశ్రయించి దిలీపుడు, నృగుడు, సగరుడు, నహుషుడు, అంబరీషుడు, మాంధత మొదలైన రాజులు నడుచుకొనటం వినలేదా? అటువంటి ఉత్తమగతి నీకు అనువై ఉన్నది. వారు నడిచిన మార్గంలోనే నీవు కూడా నడచి అనేక దక్షిణలతో కూడిన బహుళ యజ్ఞాలు చేయకపోతే పుణ్యాత్ముడవు కావు. అశ్వమేధయాగం చేసిన రాజులందరూ అవభృత స్నానంతో పవిత్రులవుతారని పలుకగా విని ధర్మరాజు. కందము. అర్జునుడు మాట్లాడిన మాటలను యుధిష్ఠిరుడు అనాసక్తంగానే విన్నాడు. కొంతసేపు దిగులులో ఆలోచనాతిశయంలో మునిగిపోయాడు. మనస్సు దుహకంతో కలత చెందగా అర్జునుడితో ఇట్లా అన్నాడు. కందము. అర్జున, నాకొక నియమమార్గం నచ్చింది. అది ఏమిటని నీవు అడుగకపోయినా మునీంద్రులు మెచ్చేటట్లు చెప్పుతాను వినుము. సీసము. తేటగీతి నీరసాలైన సంసార సుఖాలను వదలి ఒంటరివాడనే అడవికి పోయి మునుల బోధామూతాలను చెవులారా వింటూ స్నేహవేరాల పట్ల కలత చెందకుండా నిందలను ప్రశంసలను సమచిత్తంతో గ్రహిస్తూ ఒకడు కత్తితో గాయం చేసినా మరొకడు మంచి గంధంతో పూతలు పూసిన వారిరువురి పట్ల సమంగా స్పందిస్తూ మూగవాడైన మూర్ఖుడివలె మెలుగుతూ తగిన వేళలలో ఆశ్రమాలలో భిక్షనడిగికొని ఎవరేది పెడితే దానిని తీసుకొని నాలుగు దిక్కులలో కలిగిన దానితో తృప్తిపడుతూ ఉండటం మేలు. కందము. అట్లా కాకుండా కర్మమార్గంలో కూరుకొనిపోతే ఓ అర్జునా, అది స్వల్పఫలాన్నిచ్చేదే కాబట్టి నేను పరిపరి విధాల తిరుగుతూ మోక్ష ప్రవృత్తికి దూరమైపోయేవాడిని కానా. వచనము. కాబట్టి నాకు సిద్ధించిన అమృతం వంటి నిర్మల జ్ఞానాన్ని అనుభవించకుండా ఉండగలనా? ఈ జ్ఞానం మోక్షాన్నిచ్చేది అని ధర్మరాజు పలుకగా భీముడా మాటలు విని ఇట్లా అన్నాడు. కందము. వేదాలలో చెప్పిన కర్మలను ఆచరించే స్థితికి యోగ్యుడవైన నీకు లోకాతీత జ్ఞాన సమన్వితమైన మునుల ఆచారాన్ని అవలంబించడం సాధ్యమవుతుందా? నీవే నీ మనస్సులో ఆలోచించుకొనుము. చంపకమాల. నీకిప్పుడు కలిగిన దోహకంచేత రాజధర్మాల మీద అసూయ కలిగింది కాని ముందు కాలంలో నిజంగా నీవు అనాసక్తుడవై ఉన్నట్లయితే మన వంశజులు భూమిని పాలించే రాజులు ప్రాణాలతో బ్రతికిపోయి ఉండేవారు. మీ అస్త్ర జీవన గర్వోన్నతిని వదలి ఉండేవాళ్లం. బిచ్చమెత్తుకొని బ్రతికే పద్ధతిలో ప్రవేశించి ఉండేవాళ్లం. కందము. ఆనాడు అంత తీవ్రమైన కోపంతో లౌకిక సుఖాలు చెడిపోయేటట్లు అంత భీకరంగా యుద్ధం చేసి నేడు అడవికి పోతున్నానని అంటే లోకులు అవహేళన చేయరా? సీసము. ఆట వెలది. అక్కరపడి బావి త్రవ్వి అందులోని నీటిని త్రాగనివాడి విధంగా ఎత్తైన చెట్టు నెక్కి తేనె తెట్టెను పట్టి తేనెను రుచి చూడని వాడి విధంగా ఆకలివేయగా సమకూర్చుకున్న అన్నం కంచంలో ఉంచుకొని తిననివాడి విధంగా త్వరపడి ఒక ఉపాయంతో వనితను తనకు వశం చేసుకొని కూడా ఆమెను కూడని వాడి విధంగా అపార బలసంపన్నులైన శత్రువులను యుద్ధంలో జయించి సాధించిన పూజ్యమైన సామ్రాజ్యాన్ని గ్రహించకుండా అడవికి పోవటం కూడా అటువంటిదే కదా. కురుశ్రేష్ఠుడవైన ధర్మరాజా, ఈ సంగతి నీకు కూడా తెలుసు. కందము. నీవు అడవికి పోవటానికి అంగీకరించి నీ వెనుక మేము కూడా కలిసి వస్తున్నప్పుడు ఓ ధర్మరాజా, లోకులందరూ ఈ వెర్రివాళ్లు ధర్మరాజును అడవికి పోకుండా మాన్పే సామర్థ్యం లేనివారు అని మమ్మల్ని నిందిస్తారు. కందము. నీ అనుగు తమ్ములను భోగాల నుండి దూరం చేసి నిందల పాలయ్యే వారినిగా చేసి అడవుల పాలు చేస్తావా? 4 సముద్రాల చేత చుట్టబడిన ఈ భూమి మీద నివసించే ప్రజలంతా దుహకిస్తారు. కందము. ఓ రాజా,
ఏ ప్రయోజనం లేని కర్మరాహిత్యమే మోక్షాన్ని కలిగించేదైతే కొండలు చెట్లు ముక్తిని పొందగలిగి ఉండాలి కదా. కాబట్టి అడవిలో ఉండటమే మోక్షం కలిగించేదవుతుందా? కందము. విధ్యుక్త కర్మలను ఫలం మీద కోరిక లేకుండా బ్రహ్మార్పణ భావంతో సాగించాలి. ఆత్మతత్వజ్ఞాన సాధనకు పూనుకొంటే కర్మరాహిత్యం తనంతట ఆనే కలుగుతుంది. వచనము. కాబట్టి కర్మలు చేయకపోవటం మోక్షాన్ని కలిగించలేదు అని భీముడనగా ఆ తరువాత అర్జునుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. రాజా, ఒక ఇతిహాసం ఉన్నది, చెప్పుతాను వినుము. సీసము తేటగీతి బ్రాహ్మణ బ్రహ్మచారులు కొందరు తమ కులాచారాలను వదలి అడవులకు వెళ్లారు. ఇంద్రుడు వారిని చూచి జాలిపడి ఒక పక్షిరూపం దాల్చి వారి సమీపానికి చేరి, మీరెన్నుకొన్న మార్గం మంచిది కాదు అని అన్నాడు. ఆ పక్షి మాటలు విని ఆ బ్రాహ్మణ బాలురు, ఈ పక్షి అనేక ధర్మ మార్గాలు తెలిసింది, అద్భుతమని దాని ముందు చేరి పుణ్యాత్మ, సన్మార్గం ఏమిటో చెప్పుమని కోరారు. అప్పుడా పక్షి ఇట్లా చెప్పనారంభించింది. 4 కాళ్లున్న జంతువులలో గోవు, అనంత శబ్దరాశిలో మంత్రం, లోహజాతిలో బంగారం, మానవులలో బ్రాహ్మణుడు అధికులు అని వేదవిధులు పేర్కొంటారు. వచనము. ఈ విధంగా బ్రాహ్మణోత్తముడు ఉత్తమ మంత్రాలనాశ్రయించిన యోగ్యమైన కర్మలను అనుష్ఠించటం రత్నానికి బంగారానికి పొత్తు కుదిరినట్లు శ్లాఘించదగనదే ఉంటుంది. అలసత్వం వలనగాని, క్రోధం వలనగాని, శోకం వలనగాని ఆ కర్మలను చేయకుండా వదలటం పాపం. అజ్ఞానులైన అర్ధహీనులు సన్యాసం ఎప్పుడు తీసుకొనాలో తెలియక త్వరపడి ఇహపరాలకు భ్రష్టులవుతారు. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించి అతిథులను, దేవతలను, పితృదేవతలను సంతృప్తి పరుస్తూ శిష్టమైన ఆహారాన్ని భుజిస్తూ జీవితం సాగించే పుణ్యాత్ములకు స్వర్గాది పుణ్యలోకాలు కరతలామలకాలు. బ్రహ్మార్పణ భావంతో చేసే సత్కర్మలు బ్రహ్మానందాన్ని కలిగిస్తాయి అని అనగా. కందము. ఈ విధంగా వారామాటలు విని తాత్పర్యాన్ని గ్రహించి గృహస్థాశ్రమంలో నిర్వహించవలసిన ధర్మాలను ఆచరించటానికి ఇండ్లకు తిరిగి వెళ్లిపోయారు. అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఓ రాజా, నీవు రాజ్యాన్ని పాలించుము, ప్రీతితో యజ్ఞాలను నడిపించుము. వచనము. అని అర్జునుడు చెప్పిన తరువాత నకులుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. సీసము ఆటవెలది కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. నకులుడు ధర్మజునకు మనస్తాపోపశంబు సేట. వేదవిధిని ప్రవర్తింపచేసేవారు దేవతలు, వారివలె బ్రాహ్మణులు కూడా వేదకింకరులై పాప విముక్తులై నిత్యమహమను పొందుతారు. యజ్ఞాదులను మానివేయటం అసంగమవుతుందా? న్యాయంగా సంపదలు గడించి దేవతలకు, బ్రాహ్మణులకు పూజలుగా ఇస్తూ తత్ఫలాలను విడవటమే నిస్సంగ ప్రవృత్తి అవుతుంది. క్రోధం, శోకం, హర్షం మొదలైన భావాలతో పాటు గృహస్థాశ్రమాన్ని వదలి యోగాన్ని ఆశ్రయించి వృక్షములల్లో నివసిస్తూ ఉండేవాడే సంపరిత్యాగి. రాజులకు అది యోగ్యం అవుతుందా? కాదని భావం. కందము. ఒక త్రాసులో ఒకవైపు బ్రహ్మచర్య, సన్యాస, వానప్రస్థాశ్రమాలను మూడింటిని, మరొకవైపు గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎక్కించగా ఆ మూడింటితో ఇది ఒక్కటి సరితూగిందని పండితులంటారు. ధర్మరాజా. వచనము. కాబట్టి గృహస్థ ధర్మం గౌరవించదగింది. అట్లా కాక కందము. ప్రయత్నపూర్వకంగా ధనాన్ని కూడబెట్టి విశేషక్రతువులు చేసి దేవతలను తృప్తి చేయకపోతే మిక్కిలి పాపం కలుగుతుందని వేదవిధులు అంటారు. చంపకమాల. ధర్మరాజా, వినుము. అంధకార బంధురమైన ఈ విశ్వంలో ఈశ్వరుడనే వాడుకడు వెలుగును ప్రసాదిస్తాడు. అతడే కదా వర్ణ సముదాయాన్ని, ఆశ్రమకోటిని ఏర్పరచింది. సమస్త కర్మయోగ విశేషభావం కలగటం ఆయన కల్పనయే. శోకం కారణంగా అతడి ఆజ్ఞను మీరటం న్యాయమా? కాదని భావం. వచనము. హింస చేసిన పాపం కలుగుతుందనే అనుమానం పడవలసిన పని లేదు. వినుము. కందము. రాజా, పూర్వ చక్రవర్తులలో శత్రువులను చంపకుండా ఎవడు రాజ్యాన్ని పాలించాడో చెప్పుము. వారికి పాపం కలుగలేదే. వారు ఉత్తమగతులనే పొందారు. కాబట్టి నీవు కూడా ఆ విధంగా కావటం సముచితం. కందము. తమ యోగక్షేమాల కొరకు ప్రజలు రక్షణ కోరుతుంటారు. ప్రజలు సుఖంగా ఉండగలిగే వ్యవస్థను నడపగలిగిన సమర్థుడైన ప్రభువు దానిని నిర్వహించకుండా నిర్లిప్తంగా ఉంటే పాపం పొందదా? ధర్మరాజా. తేటగీతి.
ఆవులను, గుర్రాలను, ఏనుగులను, సేవకులను, బహుధాన్యాలను, గ్రామాలను, గృహాలను, బంగారు నాణెములను అవి దానం చేయదగిన అర్హత ఉన్నవారికి విధివిధానంగా నీవు దానం చేయుము. వచనము: వీటినన్నింటిని వదలి అడవికి పోతాననటం నీవంటి ఉత్తములకు తగునా అని పలుకగా ఆ తరువాత సహదేవుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: సీసము, తేటగీతి, ఓ ధర్మరాజా, మానవుడు పై విషయాలను ఎన్ని వదలినా కర్మఠుడై శరీరయాత్ర సాగిస్తూ ఉంటాడు. అది మోక్షం కాజాలదు. శరీర సుఖ ఆసక్తిని మానుకొని బాహ్య విషయాలను పాటిస్తూ స్వీయ వంశానుగుణాలైన ధర్మాలను విడువకుండా తగునట్లు జీవితాన్ని సాగించుము. మమకారం బంధాన్ని, నిర్మోహం మోక్షాన్ని కలుగజేస్తాయి. మన్వాదులు దీనిని తెలిపి రాజ్యం చేశారు. నీవు అరణ్యానికి వెడలినా అక్కడ జీవించటానికి కావలసిన ద్రవ్యాల మీద మమత్వాన్ని కలిగి ఉండవలసిందే కదా. వేమాటలెందుకు? అదే సంసారచక్రానికి ఆధారం కదా. తేటగీతి: ఓ భరతవంశ శ్రేష్ఠ, నీవే నా బంధువవు, నీవే నా తోడువు, నీవే నా నెచ్చెలివి, తల్లివి, తండ్రివి, గురువవు, దైవానివి. కాబట్టి నా కన్నీటి మాటలను మన్నించుము. కందము: నా మాటలు సత్యాలైనా అసత్యాలైన భక్తిభావంతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి వాటికి అసత్య స్వభావం కలుగకుండా దయతో అంగీకరించుము. వచనము: ఆ విధంగా తమ్ములందరూ బోధించిన మాటలు విని ధర్మరాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ధర్మరాజు పట్ల అధికమైన గౌరవ మర్యాదలు కలది. అతడిచేత ఎల్లప్పుడూ లాలించబడుతూ ఉండేది. ధర్మాధర్మాలను నిరూపించే స్వభావం కలది అయిన ద్రౌపది భద్రగజాలతో సమానులైన ఆ భీమార్జున నకుల సహదేవుల నడుమ గజయుథపతివోలెనున్న ధర్మరాజును మెల్లగా సమీపించి, నేను కూడా నా తెలిసినంత చెప్పుతాను అని అనుమతి తీసుకొని ధర్మజుడి ముఖంపై తన విశాల నేత్రాల చూపుల వెలుగులు వ్యాపింపచేసి వినయం ముఖాన వికసించగా ఇట్లా అన్నది: సీసము, తేటగీతి, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. ద్రౌపది ధర్మజునకు హితవచనంబుల మనస్తాపోపశంబు సేయుట. ధర్మరాజా, శోకాగ్ని శోకటంవలన బాధపడుతున్న నీ తమ్ములను సోపపత్తికాలైన అనునయ వాక్యాలనే అమృతసేచనంతో ఓదార్చుము. అరణ్యవాసంలో వీరు అనేక కష్టాలను అనుభవించటాన్ని తెలుసుకొని నియమ సమయం ముగిసిపోగా దుర్యోధనుడిని చంపి భోగాలను, అనేక త్యాగాలను, యజ్ఞాలను, వినోద విహారాలను చేద్దామని వీరిని ఓరడించలేదా? శత్రువులను సంహరించి రాజ్యాన్ని స్వీకరించావు. ఇప్పుడు రాజ్యాన్ని త్యజించిపోతాను సుమా అని వీరిని తప్పింపచేయటం న్యాయమా? ధర్మమును గురించి, సత్యాన్ని గురించి, ఔచిత్యాన్ని గురించి నిన్ను మించి తెలిసినవారున్నారా? లేరని భావం. వచనము అని మర్మం తాకేటట్లుగా గుండెకు గుచ్చుకొనేటట్లు మాట్లాడి ఇంకా ఇట్లా అన్నది: కందము, రాజు ధైర్యస్థైర్య గుణాలను కోల్పోయిన బేళ అయిన మనసు కలవాడుగా ఉండటం ధర్మం కాదు. బ్రహ్మ నైపుణ్యంతో రాజును లోకాన్ని రక్షించటానికి, పోషించటానికి కదా దిక్పాలకాంశంతో సృష్టించాడు. కందము, ధర్మరాజా, ప్రభువు మానవాకారంతో నడయాడే పరదేవంవలె కాకుండా బాలుడివలె అప్రౌఢుడైతే ఆతడి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే దుర్మార్గుల వలన కీడు తప్పక వాటిల్లుతుంది. ఉత్పలమాల: లోకంలో అగ్ని దగ్గరకు ఎవరైనా తెలియక సమీపిస్తే అతడి నొక్కడినే అది బూది చేసివేస్తుంది. కాని ప్రకాశవంతుడైన రాజనే అగ్ని అతి తీవ్రతతో వంశాన్నే కాల్చివేస్తుంది. అందువలననే నిన్న కౌరవులు గర్వాతిశయంతో కన్నుమిన్నుగనక అట్లా అవమానించి నీ తిరుగులేని కోపాగ్నిలో దగ్ధమైపోయారు. ఈ జరిగిన దానికి నీ మనస్సులో దుఃఖమెందుకు? సీసము, తేటగీతి, బ్రహ్మదేవుడు రాజు నందు దండనీతిని ప్రతిష్ఠించాడు. కాబట్టి అతడు అపరాధం చేసిన వారి పద్ధతులననుసరించి అనువుగా దండిస్తే ఇహపరాలు సిద్ధిస్తాయి. తప్పు చేస్తే బ్రాహ్మణుడిని సైతం ముఖం మీద ముద్రకొట్టి దేశం నుండి వెడలగొట్టుతాడు. దీనిని దేవతలు మెచ్చుతారు. ఆనాడు ఆ సభలో ఉంటి చీర తాల్చిన దానిని, రజస్వలను అయిన నన్ను జుట్టుపట్టి ఈడ్చిన తప్పు, తన తొడలు చూపిన తప్పు, దుష్టములైన అత్యంత కష్టములైన మాటలాడి పాటుబడజేసిన తప్పు గణించి వరుసగా తమ్ముడైన దుశ్శాసనుడిని, దుర్యోధనుడిని, అతడి ప్రియమిత్రుడైన కర్ణుడిని దండించావు. ఇది పాపమెట్లా అవుతుంది? కందము, విషం పెట్టేవాడిని, ఇల్లు తగులబెట్టేవాడిని, రాజకీయ తంత్ర రహస్యాలను బయటపెట్టేవాడిని,
వధను విధించేవాడిని, పరసతులను హరించేవాడిని, బంధువులను చంపేవాడిని, ఇతరుల సంపదలు దొంగిలించేవాడిని చంపి రాజు పుణ్యుడవుతాడు. ధర్మజ. కందము. ఓ ధర్మరాజా, శిక్షించదగిన వారిని శిక్షించక ఉంటే ఇంద్రతుల్యుడైన ప్రభువునకు సైతం మహాపాపం కలుగుతుంది సుమ. కందము. రాజు ప్రవర్తింపజేసే దండం పేదలకు, మంచివారికి, వేదాలకు ఇన్ని మాటలెందుకు? దేవతలందరికి కూడా సుఖజీవనాన్ని కలిగించే రక్షగా రూపొందుతుంది కదా. వచనము. కాబట్టి ఆట వెలది. పాపాత్ములను సముచితంగా శిక్షించే ప్రవృత్తి కలిగి భూప్రజలను రక్షించే బాధ్యతను సామర్థ్యంతో చేయటం కాక రాజవంశజులు బ్రాహ్మణులనుసరించే అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహాదులను మనసునందు పోషించటం ధర్మమా? ధర్మం కాదని భావం. వచనము. ఈ మాటలు పలికి అంతటితో ఆగకుండా బాగా చనువు తీసుకొని పరిహాసమాడుతున్నట్లు ఉత్పలమాల. వైదిక ధర్మాలను ఆచరించే జనులపై ప్రేమకల ధర్మరాజా, నీ మనస్సును ఆవహించిన పిచ్చి సామాన్య మానవుడి మనస్సులో కలిగిన పిచ్చివలె పొడుములు పీల్చటం మొదలైన వాటివలన పోగొట్టటం సాధ్యం కాదు. నీ నిండు మనస్సును మనసారా నీ తమ్ముళ్లపై ఉన్న అధికమైన చిక్కని దయ అనే అమృతాన్ని త్రాగనిమ్ము. నీకు కలిగిన పిచ్చికి మందు సోదర ప్రేమే అని భావం. వచనము. అని చెప్పి ద్రౌపది మరల ఇట్లా అన్నది. కందము. ధర్మరాజా, నా వలె కష్టాలు పడిన వనితలు ఎక్కడైనా ఉన్నారా? ఇటువంటి నేను నీకెక్కడ ధర్మలోపం కలుగుతుందో అనే భయంతో గృహస్థ ధర్మ పద్ధతిని వీడకుండా ఉన్నాను. వచనము. అని మరల ఇట్లా అన్నది. కందము. కౌరవులు తమ పాపం పండి తాము నశించారు. వారి చావునకు వారే కారకులైనప్పుడు నీకు పాపం ఎట్లా కలుగుతుంది? కాబట్టి విచారం మాని రాజ్యపరిపాలనాన్ని చేపట్టుము. సర్వలోక కళ్యాణం కలిగేటట్లు అనేక యజ్ఞాలను ఆరంభించి నిర్వహించుము. కందము. ధర్మరాజా, బృహస్పతి, శుక్రాచార్యుడు యుద్ధనీతిని ప్రచురంగా తెలియచెప్పారు. ఆ నీతిలో నీవు మంచి అనుభవజ్ఞుడవు. దానిని నీ తమ్ములను ఉపకరణాలుగా చేసుకుని ఆచరణలో పెట్టుము. వచనము. అని పాంచాలి అనగా ఆమెతో మారుపలుకకుండా ధర్మరాజు మిన్నకున్నాడు. అప్పుడు ఆయనతో అర్జునుడు ఇట్లా అన్నాడు. సీసము. తేటగీతి. ధర్మరాజా, పాలకుడు సమర్థుడై దండనీతిని పాటించకపోతే సన్యాసులు కూడా అక్రమ మార్గాలను అనుసరిస్తారు. ప్రజలు ఒకరి ధనాన్ని, ధాన్యాన్ని, పశువులను, భూమిని, భార్యలను మరొకరు అపహరిస్తారు. వాటివలన కలిగే పాపం ఆ రాజుకు చెందుతుంది. దండనీతిని హింసగా భావించవద్దు. రుద్రుడు, విష్ణువు, ఇంద్రుడు, గుహుడు, కుమారస్వామి మొదలైన వారిని చూడుము ఎట్లా అవినయ ప్రవృత్తులైన వారిని దండిస్తారో. ఆ మహాత్ములు ఆ విధంగా మిగిలిన దుర్మార్గులను దండించటం చేతనే ఆయా గౌరవాలను పొందుతున్నారు. దండనీతి వలన అధర్మం అణగారుతుంది, ధర్మం వర్ధిల్లుతుంది. అర్థకామాలు నిందల పాలు కాకుండా ఫలవంతాలవుతాయి. వచనము. దండనీతి నాశ్రయించి ప్రజలందరి సంపదను రక్షించే రాజుకే కాదు, ఉచితమైన హింస నుండి తప్పించుకొనటానికి ఎవరికైనా వీలుండదు. ఎందువలన అంటే నేను చెప్పుతాను వినుము. ఉత్పలమాల. కాయలలో, పండ్లలో, నీళ్లలో సూక్ష్మజీవులు పుట్టవా? వాటిని మునులు హింసించరా? వారు కందమూలాలను త్రవ్వి వాటిపై జీవించటం లేదా? ఇక నీ పక్షంలో చూడుము. అహింస పాటించినట్లయితే ఎవరికైనా ప్రాణాలు నిలుస్తాయా? ఇంక పలుమాటలెందుకు? బ్రహ్మదేవుడే ఒక ప్రాణికి మరొక ప్రాణిని ఆహారంగా ఏర్పాటు చేయలేదా? కందము. ధర్మరాజా, వినుము. పరిశీలించి చూస్తే యోగ్యమైన హింస అహింసయే అవుతుంది. అందువలననే జంతుబలు లిచ్చే యాగాలను చేసే నిష్ఠాపరులను వేదాలు ధర్మపరులుగానే కొనియాడుతున్నాయి. కందము. ధర్మరాజా, భయంకరమైన యుద్ధంలో శత్రువీరులను చంపటం దోషం ఎట్లా అవుతుంది? పాండురాజు పాలించిన భూమండలాన్ని నీవు ఆశించటం న్యాయం కాదా? న్యాయమే అని భావం. కందము. ఈ నేలను నీవు గ్రహించిన విధానం ధర్మమో అధర్మమో ఆ దేవుడెరుగును కూడని ఈ విచారాన్ని మానుకొమ్ము. యజ్ఞాలను నిర్వహిస్తూ సామర్థ్యంతో ధైర్యంతో రాజ్యాన్ని పాలించుము. కందము. ఈ విధంగా అనునయంగా చెప్పిన అర్జునుడి మాటలు విని మాట్లాడకుండా ఉన్న ధర్మరాజు పట్ల కోపం తెచ్చుకున్న తన మనోవికారాన్ని వదిలి భీముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు.
ఉత్పలమాల. ధర్మరాజా, నీవు అన్ని ధర్మాలు సంపూర్ణంగా నిర్ధారించటం తెలిసినవాడవు. మేమా నీ చరిత్రకు వంకపెట్టి చక్కబెట్టేవాళ్లం. నేను భీముడు నీ మాటల విస్తారంలో ఇంక జోక్యం కలగజేసుకొనగూడదని ఉండి కూడా అమితమైన దుహకం నా ఓర్పును నశింపజేయటం వలన చెప్పవలసి వచ్చింది. వచనము వినుము. కందము. లభ్యమైన సామ్రాజ్యాన్ని భయంతో వదిలి వెళ్లినట్లయితే ప్రజలంతా నిన్ను పిరికివాడని చులకనగా మాట్లాడుతారు. అటువంటప్పుడు మమ్ములను చీత్కరించటంలో ఆశ్చర్యం ఉండదు. మత్తేభము. ధర్మరాజా, మాయాద్యూతంలో ఓడిపోవటం వలన అవమానాల పాలు కాగా సత్యాన్ని అవలంబించి గ్రహించి మమ్ములను చులకన చేసి నీ ఘనతను వదులుకొని భరించలేని కష్టాలను సహించావు. యుద్ధ క్రీడలో దుష్కర్మలు చేసిన వారిని చంపటంతో నీ సత్యనిరతి అన్ని లోకాలలో కీర్తించదగనదయింది. వచనము అసాధ్యులైన శత్రువులను జయించి సంపాదించిన సామ్రాజ్యం మొదలైన పదార్థాలనన్నింటినీ పనికిమాలిన వాటినిగా చేసి అరణ్యానికి వెళ్లటం అని భావించే చులుకనతనాన్ని ఏ విధంగా పోగొట్టుకొంటావు? అంతేకాక సీసము, తేటగీతి, ఆనాటి కౌరవ సభలో పడిన కష్టం, అరణ్యాలలో తిరిగే సమయంలో దుర్మార్గులైన రాక్షసులు సైంధవుడు పెట్టిన బాధల వలన కలిగిన దుహకం, మిక్కిలి హీనత్వాన్ని ఓర్చుకొని మత్స్యదేశపు రాజైన విరటుడి కొలువులో ఉన్నప్పటి శోకం, తమకు కీడుచేసిన కౌరవులను సంహరించి పోగొట్టాలని అనుకొని కృష్ణుడి నిర్ణయాన్ని అవలంబించి అది ధర్మమే కావటం తెలిసి యుద్ధం చేశావు. నీవు కౌరవులను చంపటం తప్పదన్న సంగతి నీకప్పుడు తెలియదా? ఇప్పుడు దుహకించటం నింద్యం, ఇది నిజం. కందము. ధర్మరాజా, మేమందరము నీవు చెప్పిన పనులను చేస్తూ ఉండగా నీవు దుర్మార్గులను చెండాడుతూ మంచివారిని రక్షిస్తూ గొప్ప గొప్ప యాగాలను చేస్తూ కురువంశంలో శ్రేష్ఠుడవై ప్రకాశించుము. వచనము అనగా విని ధర్మరాజు ఇట్లా అన్నాడు. చంపకమాల. గర్వం, అనురాగం, భయం, అహంకారం అనే దోషాలను మనస్సులో నింపుకొని ప్రజలను పాలించటం మేలని నీవు పలుకుతావు. పెద్దలు రాజ్యపాలనం దుహకానికి చోటైనదని అంటారు. రాజ్యపాలనమంటే చేప ఎరను ఆశించి తగులుకొన్నట్లే అనిపిస్తుంది. ఒకవేళ ఇవన్నీ పరిగణించకుండా భూమినంతా పాలించినా చివరకు నరకమొక్కటే మిగిలేది. నిజానికి రాజులకు సుఖమెక్కడ ఉన్నది? వారికి శాంతి తగదా? తేటగీతి. కోరికలను తీర్చుకొనటం మంచిది అనటానికి వీలులేదు. కామభోగాలను విడిచిపెడితే పొందే అనంతమైన ఆనందాన్ని నీవు గమనించుము. కాయలు, ఆకులు, నీళ్లు, గాలి మాత్రమే తింటూ కలకాలం ఉన్న మునిశ్రేష్ఠులు పిచ్చివారా? కాదని భావం. కందము. నాయనా భీమసేన, చెడ్డవారు శరీర సంబంధమైన తాము చేసిన కర్మలననుసరించి బంధాలలో ఇరుక్కున్నవారవుతారు. ఎరుక గలిగినవారు ఆ వికారాలకు లోనుకాక వాటిపై మమకారం లేని వారే ముక్తసంగులవుతారు. వచనము జనకుడు అనే రాజర్షి చెప్పిన మాటలు మనం వినమా? ప్రసిద్ధే కదా. వాటిని నీకు చెప్పుతాను వినుము. ఆట వెలది. దేనిమీద కోరిక కలగదు కాబట్టి ఎటువంటి సంపద, ప్రయోజనము లేకపోవటమనేది లేదు. అంటే అన్నీ ఉన్నట్లే ఉంటుంది. మిథిలానగరం తగలబడుతున్న నా దృష్టిలో మాత్రం అందులో ఏ ఒక్క వస్తువు తగలబడదు. ఇది నిజం. కందము అని చెప్పిన జనక మహారాజును ప్రజలు కాదన్నారా? నిందించారా? కాబట్టి ఓ ఆలోచనాశీలి, మనస్సు శాంతిని పొంది సంసారబంధాన్ని తెంచుకున్నవాడు నింద పొందటానికి యోగ్యుడని పలకటం నీకే తగింది. తేటగీతి. మంచి మనస్సుగల భీమసేన, వినుము. దుహకం నుండి దూరమై ప్రజ్ఞావంతుడైన జ్ఞాని సంసార దుహకాలలో ఆసక్తి కలవారిని, కొండమీద ఉన్నవాడు నేలమీద తిరుగుతున్నవారిని చూచేటట్లు చూడటమే నేర్పు సుమ. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. జనకున కథని సతితో నయన సంవాదం బర్జునుడు ధర్మజునికి జెప్పుట. వచనము అని పలికి మరింకేమీ మాట్లాడకుండా ధర్మరాజు మిన్నకుండగా అర్జునుడు ఆయనతో ఇట్లా అన్నాడు. కందము. ధర్మరాజా, నీవు పేర్కొన్న ఆ జనక మహారాజుకు నిర్మలమైన మనస్సు గల అతడి భార్యకు నడుమ ఈ క్రింది విధంగా సంవాదం జరిగింది. దానిని తేటపడేటట్లు చెప్పుతాను వినుము. వచనము
ఆ రాజు గౌరవించదగిన రాజ్యాన్ని గ్రహించకుండా వదలి బిచ్చమెత్తుకుని జీవించటానికి పూనుకొనగా అతడి భార్య అతడితో ఇట్లా అన్నది, సీసము ఆటవెలది. రాజ్యపరిపాలనను జారవిడిచి బిచ్చమెత్తుకొనే వృత్తిని స్వీకరిస్తే నీ ఇంటి పట్టున అతిథ పూజలేమి కావాలి? దేవతలకు పితృదేవతలకు నీవిచ్చే మంత్రజలాలు తర్పణాలు ఎవరివ్వాలి? గృహస్థుడు తలగొరిగించుకొని కాషాయంబరాలు కట్టుకొని కూడా భిక్ష కొరకు ఇంటింటికి తిరగకుండా ఉండగలరా? గృహస్థాశ్రమంలో ఉన్న సంసారి దయతో అందరికీ అన్నం పెట్టుతాడు. ధర్మాలన్నింటిలో అన్నదానమే ఉత్తమ ధర్మం అని లోకల్లో ప్రసిద్ధంగా వినమా? అన్నం పెట్టేవాడిని చేయి సాచేవాడిని సరితూస్తే వారిలో అన్నం పెట్టేవాడే శ్రేష్ఠుడనటం నిజం. ఈ మాత్రం గమనించకుండా ఈ విధంగా దీనుడవైపోవాలని భావిస్తావా? కందము వేదత్రయ విధులైన మహాత్ములు నీవలననే బ్రతుకులు సాగించాలని ఆశపడుతున్నారు. నీవు క్రియారహితుడవైతే ఇంతమంది నిరాశకు గురికాక తప్పదు. వారి బ్రతుకులు పాడు చేయకుము. ఇది ధర్మం కాదు. కాబట్టి మానుము. తేటగీతి రాజా, నీ కన్నతల్లి మనసును దోహక సముద్రంలో ముంచి నీ భార్యను శోకంతో వేదన పొందే ఆర్తమూర్తిగా చేసి వంశమర్యాద ననుసరించి చేసే ధర్మకర్మాలన్నింటినీ వదలి దూరంగా తొలగిపోయి ఏ విధంగా నీ జీవితాన్ని సాగిస్తావో నాకు తెలియకుండా ఉన్నది. కందము ప్రజల దప్పిని ఆకలిని తీర్చటానికి అనువుగా చలిపందిరి విధంగా పండ్లతో నిండుగా ఉన్న చెట్టువలె అమరి ఉండినా ఇది గృహస్థాశ్రమ ధర్మం. ఉత్తమ శీలవంతుడు అల్పత్వాన్ని కోరటం తగునా? వచనము రాజ్యత్యాగం ధర్మ విరోధం. దీనివలన మోక్షం కలుగుతుందని అనటం నాకు చూడగా అనుమానంగా ఉన్నది అని జనకుడి భార్య అన్నదని అర్జునుడు తెలిపాడు. ఆ మాటలు విని ధర్మరాజు అర్జునుడితో ఇట్లా అన్నాడు, మత్తేభము అర్జున, వేదవాక్యాలు కర్మమార్గంలో నిష్ణామయమైన జీవితం గడిపే విధానాన్ని బాగా కీర్తించాయి. అంతేకాదు నిష్క్రియత్వం సద్గతిని కలిగిస్తుందని కూడా నొక్కి వక్కాణించాయి. ఈ విధంగా రెండు రకాలుగా చిత్తవృత్తులను వేదాలు ప్రేరేపిస్తున్నాయి. వీటినన్నింటినీ విని మనసు కలత పెట్టుకొంటే జ్ఞాన వివేకం మన బుద్ధిలో వెలుగొందుతుందా? నిజానికి మంచి కర్మలు చేస్తే స్వర్గం లభిస్తుంది. తేటగీతి జ్ఞానబోధ కలవాడు నన్ను తప్పుపట్టడు. నీవు సోదర ప్రేమతో కర్మపరిత్యాగం అధర్మం అన్నమాట లోకన్యాయాన్ని అనుసరించి ఉండటం చేత సంతోషకరమే. సీసము తేటగీతి భీముడు వాయుదేవుడి శక్తిని, నీవు ఇంద్రుడి మహత్వాన్ని ధరించి శత్రువులకు గెలవటానికి వీలుకానివారు. అంతేకాక శ్రీకృష్ణుడి దయావిశేషంచేత అతడి ప్రకాశం కూడా మీలో చేరి ఉన్నది. మీరు యుద్ధ విద్యలో పండితులే కాని వేదాంత తత్వజ్ఞానంలో గొప్పవారు కాదు కదా. సారహీనంగా ఉండటంలో ఈ సంసారం అరటిబోదె వంటిదని ఆత్మజ్ఞానం కలిగినవారు అన్నమాట అందరికీ తెలిసినదే. కోరికలు వదలి కర్మలనాచరించటం, కర్మసంగం వదలి చిత్తము దేనిపై లగ్నం చేయకుండా ఉండేవాడు సుఖంగా ఉంటాడా? లేక సమస్త దోషాలకు బాధలకు నిలయమైన ధనం కోరేవాడు సుఖంగా ఉంటాడా? జాగ్రత్తగా విని ఆలోచించి చెప్పుము. ఉత్పలమాల శ్రద్ధగా పూర్వమీమాంసా శాస్త్రాలన్నీ పూర్తిగా చదివి వాటి అర్థాన్ని సంపూర్ణంగా ఆస్వాదించి కూడా జ్ఞానబోధ కొద్దిగా మాత్రమే కలిగినవారు తత్వజ్ఞానం అనే అమృతంలోని రుచి కారణంగా శాశ్వత సుఖాన్ని ఆనందాన్ని పొందలేక భూమండలంపై ఎక్కడెక్కడో తిరిగి కర్మమార్గమే మంచిదని నొక్కి వక్కాణిస్తూ మరల కాదని చెబుతూ శాంతి తగదంటూ చెడుమాటలు మాట్లాడుతూ ఉంటారు. కందము అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం త్యాగబుద్ధి శాశ్వతమైన అధికమైన ఆనందాన్ని కలిగించటానికి హేతువులని అచ్చమైన జ్ఞానం కలవారు చెప్పారు. చక్కని విచక్షణ జ్ఞానం కలవారా మాటలు వాస్తవమని అంగీకరిస్తారు. వచనము ఆ మాటలను విన్న దేవస్థానుడనే ముని ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.